లోపలెవరూ లేరు. నేను కూడా అదే కదమ్మా చెప్పాను. కాని నా మీద ఎప్పుడు నీకు అనుమానమే. నా మాట నమ్మవు కదా? అవును త్రిపుర, ఆ నమ్మకాన్ని నువ్వెప్పుడో పోగొట్టుకున్నావు. అమ్మా అరవకే, అనవసరంగా ఎందుకు అరుస్తున్నావు? కానీ నా చెవులు నన్నెప్పుడూ మోసం చేయవు. లోపల ఎవరో మగవాళ్ళు మాట్లాడుతున్నట్టు నేను విన్నాను. ఓ అదా, నేను హరికి ఫోన్ చేశానమ్మా. అమ్మో ఇంకా లక్ష్మితోనే ఉంటానంటుందట. అందుకే నేను కూడా ఉండనివ్వమని చెప్పాను. ఏంటి, అమ్మూని లక్ష్మి దగ్గర ఉంచడానికి నువ్వు ఒప్పుకున్నావా? చూసావా త్రిపుర, ఈ విషయంలో నీ మనసు కూడా మారిపోయింది. లక్ష్మి ఎవరినైనా తన మంచితనంతో ఇలాగే కరిగించేస్తుంది. చాలా ఆపమ్మా. నేనే లక్ష్మి కోసం అమ్మని అక్కడ ఉండమనలేదు. నా కూతురు సంతోషం కోసం అక్కడ ఉండమన్నాను. అది సరేనే, కానీ నేను ఇందాక విన్న వాయిసు హరి వాయిస్లా లేదే. అమ్మా, నీకు నీ కోడల మీద ఉన్నంత నమ్మకం నీ కూతురు మీద లేదు కదా? నేను చెప్పాను కదమ్మా, అది హరి వాయిస్ అని. మళ్ళీ మళ్ళీ దాని గురించి అడిగి నన్ను విసిగించుకో. అది కాదే, హరిని కని పెంచిందాన్ని. వాడి గొంతెలా ఉంటుందో నాకు తెలీదా? కానీ నేను విన్న గొంతు వేరేగా అనిపించింది. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? ఫోన్ స్పీకర్లో పెట్టి మాట్లాడాను. అప్పుడు హరి గొంతు వేరేలా వినిపిస్తుంది. ఇంకా నీకు అనుమానంగా ఉంటే ఇదిగో నా ఫోన్ కాల్ హిస్టరీ చూసుకో. నీ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిందా? ఇంకేమైనా అడుగుతావా? బాగా ఆకలేస్తుందమ్మా, పద భోంచేద్దాం. సర్లే పద, కింద అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నా మీద అటాక్ చేయించారు. వాళ్ళని మాత్రం ఊరికే వదిలిపెట్టను. ఎస్, ఈ అశ్విన్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. అవును సార్, వాళ్ళిద్దరు సామాన్యులు కారు. మీకే చుక్కలు చూపిస్తున్నారు. ఇడియట్. నార్మల్, నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నావా లేదంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావా? సారీ సార్, సారీ, తప్పైంది. వాళ్ళకి మీరు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాల్సిందే. ఇంకోసారి మీ జోలికి వస్తే ఏం జరుగుతుందో జస్ట్ ట్రైలర్ చూపించాలి. ట్రైలర్ ఏంట్రా, సినిమానే చూపిస్తాను. ఇంకోసారి నా జోలికి రావాలంటేనే భయపడేలా చేస్తాను. కరెక్ట్ సార్. ఎప్పుడు సార్ ఆ సినిమా? ఉంటుంది, తొందరలోనే ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ తను మా కంపెనీలో ఎంప్లాయీ. లక్ష్మిని మా నాన్న నెత్తి మీద పెట్టుకుని చూసుకుంటున్నాడు కాబట్టి దానికి అంత పొగరు. ఆ భార్యాభర్తల పొగరు అణచడానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. తొందరలోనే వాళ్ళకి బడిత పూజ ఉంటుంది. సార్, నమస్తే సార్. మీరేంటి నాన్న ఇక్కడ? నీతో మాట్లాడదామని వచ్చాను. అది సరేగాని వీడేంటి ఇక్కడ? సార్ అది నేనే పిలిపించాను నాన్న. నిజాయితీగా ఎలా పనిచేయాలో, టైంకి ఎలా లోడ్స్ తీసుకెళ్లాలో అవన్నీ చెప్తున్నాను. ఓహో, అది సరేగాని మీరెందుకు వచ్చారో చెప్పండి. లోన్ విషయం గురించి లక్ష్మితో మాట్లాడాను. ఎస్ నాన్న, ఇన్నాళ్ళు మనుప్పు తిని ఇప్పుడు మనకు సాయం చేయకపోతే ఎందుకు చెప్పండి? ఇంతకీ ఏమంది తను? అశ్విన్, లక్ష్మి ఎప్పుడూ మన మంచే కోరుకుంటుంది.
నా మీదున్న గౌరవంతో నా మాట ఎప్పుడూ కాదనలేదు. ఇప్పుడు కూడా లోన్ విషయంలో తన భర్తతో మాట్లాడి కన్విన్స్ చేయడానికి ఒప్పుకుంది. సహాయం చేయడానికి ఒప్పుకుంది గాని ఇంకా సహాయం చేయలేదు కదా నాన్న. తను మనకి హెల్ప్ చేసినప్పుడు మాట్లాడుకోవడం బెటర్. లక్ష్మి ఒకసారి మాట ఇచ్చిందంటే ఆ మాట మీదే నిలబడుతుంది. తను మనకి తప్పకుండా హెల్ప్ చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. బ్యాంక్ లోన్ గురించి నువ్వు ఇంకేం టెన్షన్ పడకు. ఛే! ముందా లక్ష్మికున్న ఓవర్ కాన్ఫిడెన్స్ పోయేలా చేయాలి. అప్పుడే అన్నీ నా కంట్రోల్లోకి వస్తాయి. ఎస్ సార్. అమ్మో, తెల్లారిపోయింది. నువ్వింకా పడుకుంటే ఎలా? ఇది బ్యాడ్ హ్యాబిట్ కదా. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పాలి. లే 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 లే. మా అమ్ము నేను నిద్ర లేపగానే లేస్తుందని అందరికీ చెప్పాను. కానీ నువ్వు నన్ను ఇలా డిసప్పాయింట్ చేస్తావు అనుకోలేదు. గుడ్ మార్నింగ్ అత్తయ్య. నా అమ్ము బంగారం. నేను చెప్పినట్టు వింటుంది. అత్తయ్య ఇంకా టిఫిన్ రెడీ చేయాలి, ఆఫీస్కి రెడీ అవ్వాలి, అమ్ముకి స్నానం కూడా చేయించాలి. ఎన్ని పనులున్నాయని అమ్ముకి తెలుసు. అందుకే నేను చెప్పగానే నిద్ర లేచింది. అత్తయ్య, వీటితో పాటు ఇంకొక పని యాడ్ చేసుకోండి అత్తయ్య. ఏంటది? నన్ను గుడికి తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు గుడికెందుకమ్ము? మా అమ్మ చెప్పింది అత్తయ్య, పొద్దున్నే లేచి స్నానం చేసి గుడికెళ్ళమని. అమ్మో, ఫ్రెష్ అప్ అయిపోయి మన ఇంట్లోనే పూజ చేసుకుంటే సరిపోతుంది కదా. అయ్యో అత్తయ్య, ఈ రోజు శుక్రవారం కదా, అందుకే ఈ రోజు గుడికెళ్ళి దండం పెట్టుకుందాం. అదీ కాకుండా మనం గుడికి వెళ్ళకపోతే మా అమ్మకి కోపం వస్తుంది. మనం గుడికి వెళ్ళలేదని తెలిస్తే తిడుతుంది నన్ను. అమ్మో, మీరు ప్రతి శుక్రవారం గుడికి వెళ్ళడం నేనెప్పుడు చూడలేదే. అయ్యో అత్తయ్య, నేను మా అమ్మ తెల్లవారుజామునే గుడికెళ్ళొస్తే మీరెలా చూస్తారు? పైగా మీరప్పుడు అందరికీ టిఫిన్ రెడీ చేయడంలో బిజీగా ఉంటారు. ఇప్పుడు ఇదంతా కాదు, నన్ను గుడికి తీసుకెళ్తారా లేదా? సరే, వెళ్దాం. ముందు నువ్వు బ్రష్ చేయి, తర్వాత స్నానం చేపిస్తాను. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుడికి తీసుకువెళ్తాను. ఓకేనా? ఓకే అత్తయ్య. అయితే నువ్వు మంచి చీర కట్టుకోవాలి.